భోగాపురం విమానాశ్రయం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభమైంది అత్యంత ఘనంగా. దీన్ని ఒక ఈవెంట్ షోగా మలుచుకునే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా క్రెడిట్ అంతా తమదే, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించింది, ప్రారంభించింది అంతా తమదే క్రెడిట్ అంటూ చెప్పుకునే ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా చూడాలి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది, ఒక ఈవెంట్ షోలా జరిపించే ప్రయత్నం అయితే కనిపించింది. సో అసలు క్రెడిట్ ఎవరిది అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఎవరి హయాంలో ఏం జరిగింది? ఎందుకంటే క్రెడిట్ అంతా తామే అని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, దాన్ని ఘనంగా నిర్వహించడం పెద్ద అభ్యంతరం కాదు. అందులో తెలుగుదేశం ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో చాలా గొప్పగానే చేస్తుంటుంది. కార్యక్రమం యొక్క ప్రాధాన్యతతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా చేయడం అనేది అలవాటు. అంతవరకు ఏం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ సభలో ఆయన మాట్లాడినప్పుడు కానీ లేదా దాన్ని నిర్వహించిన తీరు విషయంలో క్రెడిట్ మాది అని చెప్పుకోవాల్సిన రావడమే ప్రభుత్వం యొక్క బలహీనతకు నిదర్శనం. ఉదాహరణకు రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆయన ఇది మేమే నిర్మించాం అని ఒక రోజు కూడా చెప్పుకోలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో కొన్ని పనులు చేశారు. ఇది మాదే నేను ఎప్పుడు చెప్పుకోవాలా. కానీ తెలుగుదేశం పార్టీ మాదే అని చెప్పుకోవడం ఒక అలవాటు. ఇప్పుడు మీదే అయితే ప్రజలే మీకు ఇస్తారు కదా క్రెడిట్, ఎందుకు దాన్ని చెప్పుకోవాలి పదే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాది అంటున్నాడు కాబట్టి ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారా? అవ్వరు కదా. నాయకుడు చెప్పేస్తే వాళ్ళ మధ్యలో ఏముంటే అదే నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇది నాది, నేను అని చెప్పడమే బలహీనత. 2, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి వెరీ క్లియర్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మించబడింది. దీంట్లో ప్రభుత్వ పాత్ర అంతా, జిఎంఆర్ పాత్ర అంతా. ఇది ఇంపార్టెంట్. 2007లో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ వేశారు, ఆలోచించారు, టెండర్ వేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత టెండర్ లో పోయి శంకుస్థాపన ముందుకెళ్ళాలి. ప్రభుత్వ పని ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాకుండానే దాదాపు 15,000 ఎకరాలని 2,007 ఎకరాలని ఇట్లా లెక్కలు వేసుకుంటూ టెండర్లు వేసేసినారు. టెండర్లో ఎయిర్ ఇండియా వాళ్ళు ఎవరో దాన్ని నెంబర్ 1 బిట్లో వచ్చారు. కారణం ఏంటో దాన్ని రద్దు చేసేసినారు. ఎందుకు రద్దు చేశారో కూడా తెలియదు. అంటే ఎయిర్ ఇండియా వాళ్ళు నిర్వహించడం ఇష్టం లేదా ఏంటో తెలియదు, కానీ రద్దు చేసేసినారు. తర్వాత జిఎంఆర్ వాళ్ళు బిట్ వేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ మొత్తం పూర్తి అయ్యేసరికి గవర్నమెంట్ అయిపోయింది. ఆలోచన, టెండర్లు వేయడం, వెనక్కి రావడం, ముందుకు పోవడం జరిగింది. 2,700 ఎకరాలు వాళ్ళకి ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. దాంట్లో కొన్ని వందల ఎకరాలు అనుకుంటాను తెలుగుదేశం పీరియడ్లోనే ఇచ్చారు, మొత్తం ఇవ్వలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి ఫస్ట్ 15,000 అనుకున్నారు. రైతులు ప్రతిఘటన రావడంతో 5,000 అన్నారు వాళ్ళు. 2,750 జగన్ వచ్చిన తర్వాత 2,750 ఎకరాలకు సరిపోతాయని చెప్పి జగన్ భావించారు. 2,700 ఎకరాలు అనుకున్నారు, కానీ వాళ్ళు 400 ఎకరాల లోపే జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చినారు. తెలుగుదేశం ప్రభుత్వ భూములు ఏవో ఉన్నట్టున్నాయి. కరెక్టే, ప్రభుత్వం ఏదో సంథింగ్ ఇచ్చారు. రైతుల నుంచి ఆక్విజిషన్ తక్కువ, దాదాపు లేదు. స్టార్ట్ చేశారు, కొంత టైం పడుతుంది, అంతలోపల ప్రభుత్వం పోయింది. జగన్ గారు వచ్చిన వెంటనే 2,700 ఎకరాలు కూడా అవసరం లేదు, 2,200 ఎకరాలు చాలని 500 ఎకరాలు తిరిగి ప్రభుత్వం తీసుకొని 2,200 ఎకరాలతో అన్ని క్లియర్ చేసేశారు. ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు అన్ని క్లియర్ చేశారు. ఎంత క్లియర్ చేశారంటే ఎయిర్పోర్ట్ కాలనీలు అని 2 కట్టారు. 450 హౌసెస్ ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలు తరలించాలి కదా. దాని పేరు కూడా ఎయిర్పోర్ట్ కారణంగా నిర్వాసితులు అవుతారు కాబట్టి ఎయిర్పోర్ట్ కాలనీలను పెట్టారు. ఓ జర్నలిస్ట్ దానిపైన మంచి స్టోరీగా రాశాడు నేషనల్ పత్రికల్లో. 450 ఇండ్లుతో ఒక 2 ఎయిర్పోర్ట్ కాలనీలు చేశారు. మొత్తం ల్యాండ్ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కొంతమంది ఒకరో ఇద్దరు కోర్టుకు వెళ్ళారు పిటిషన్ వేసి. దాన్ని క్లియర్ చేయడానికి 6 నెలలు పట్టింది ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా. ఇవన్నీ క్లియర్ చేసేసి 2020 ఆ ప్రాంతంలో అనుకుంటాం ఎంఓ కుదుర్చుకున్నారు. ఎవరితో? జిఎంఆర్ కంపెనీ. అసలు తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన ఎంఓ కుదుర్చుకోకుండా ఎడ చేసుకున్నారు అసలు అర్థం కాదు. శంకుస్థాపన చేసినట్టున్నారు, ఎంఓ కూడా కుదుర్చుకోవాలా, శంకుస్థాపన చేసేసారు. పీపీఏలో ప్రధానమైనది ఎంఓలే కదా. మీకేంటి అంటే అది కూడా చేయలేదు.
జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే 2020 ఆ ప్రాంతంలో ఎంఓ కుదుర్చుకున్నారు. ఆ ఎంఓ ప్రకారం 40 నెలల కాలంలో 2026 జూన్ జూలై అని పేరు పెట్టలేదు కానీ 2026లో మొదటి దశ పనులు పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలి. ఇది అగ్రిమెంట్, ఎంఓ అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో 5,000 కోట్లతో మొదటి దశ పూర్తి చేయాలని. ఆ ప్రకారం 2020 వచ్చేసింది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఓ కుదుర్చుకొని అన్ని అనుమతులు ఇచ్చేసి శంకుస్థాపన జగన్ గారు చేశారు. దాంతో నిజానికి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర క్లోజ్ అయిపోయింది. పీపీఏలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంఓ కుదుర్చుకోవడం, అగ్రిమెంట్ల ప్రకారం మనకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కల్పన చేయడం. అన్నిటికన్నా మించి ఒక అద్భుతం ఏం జరిగిందంటే విశాఖపట్నంలోనే ఆన్ రికార్డు ఉంది ఈ రోజు కూడా, నితిన్ గడ్కరీ గారు నేషనల్ జాతీయ రహదారుల శాఖ మంత్రి విశాఖపట్నం టు భోగాపురం 6 లైన్ల రోడ్లు శాంక్షన్ చేయమని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు నన్ను అడిగారు. చాలా సంతోషంగా ఈ రోజు నేను అనౌన్స్ చేస్తున్నాను 6 లైన్ల రోడ్లని డైరెక్ట్ సభలో అన్నాడు. అక్కడ జగన్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. నితిన్ గారు అంటే ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేశారు, ఇళ్ల పట్టాలు క్లియర్, ఈ ఇండ్లు కోల్పోయే వాళ్ళకి ఇండ్లు కట్టించే 2 కాలనీలు నిర్మించాడు. విశాఖపట్నం టు భోగాపురంకు 6 లైన్ల రోడ్లను ఆయన అడిగిన మేరకు ఇస్తున్నామని నితిన్ గడ్కరీ గారు చెప్పారు. శంకుస్థాపన చేశారు, ఎంఓ కుదుర్చుకున్నారు, అయిపోయింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పని క్లియర్ అయిపోయింది. ఇంకా జిఎంఆర్ఓలు ఎప్పుడు కడితే అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం చేస్తారు. కాబట్టి దాదాపు ప్రభుత్వ పాత్ర ఎంత ఉందో అంత జగన్ గారు చేసేసినారు కదా. కాబట్టి ఆ ఖాతా ఆయన కింద వస్తుంది. కానీ ఈ ఖాతా గురించి ఆలోచించడమే ప్రభుత్వం చేసినటువంటి తప్పు. అంటే అంత ప్రాధాన్యత జగన్ గారిది ఉన్నప్పుడు ఆయన టేసుకుంటాడు అనుకున్నామంటే ఇవన్నీ బయటకు వచ్చుండవు. ఆయన ప్రాధాన్యత అయిందా, మీ ప్రాధాన్యత మీకు వచ్చుంటే ఎవరు పట్టించుకోండి. ఇంత లోతుల్లోకి మీరైనా నేనైనా విశ్లేషణ చేయము. కానీ ఎప్పుడైతే ఖాతా గురించి చర్చ పెట్టారో మనం విశ్లేషణ చేస్తాం, లోతుల్లోకి వెళ్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఒక వస్తున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ లో 2 ఎగ్జాంపుల్ కలిపి చూడండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ వచ్చినప్పుడు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు, ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డికి చేసి ఉండొచ్చు. కానీ దాని ఆలోచన చేసింది నేను, అంటే కట్టాలని హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన నేను చేశాను అనుకుంటే అది క్రెడిట్ నాదే అంటాడు. ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా. తమాషా ఏంటంటే అదే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉంది, ఆలోచన రాజీవ్ గాంధీది, శంకుస్థాపన నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది. కట్టి వాళ్ళకి రావాలి కదా, కానీ అది కుదరదు, పూర్తి చేసింది నాది కాబట్టి నా ఖాతా అంటాడు. ఇక్కడ మాత్రం ఆచరణ క్రెడిట్ రావాలంటాడు. అంతే, మొత్తం మీద క్రెడిట్ నాకు రావాలి. ఇది కొంచెం అంతే. కాబట్టి ఈ క్రెడిట్ గోలే ప్రభుత్వానికి వచ్చిన నష్టం. లేకపోతే సాధారణంగా ఇప్పుడు శంకుస్థాపన చేసి ప్రారంభించారు కాబట్టి ఓకే, వాళ్ళ ఖాతా వాళ్ళకి వచ్చిండేది. కానీ అందుకు భిన్నంగా చేసి ఏదైనప్పటికీ ఖాతాలు ఎవరిదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకున్న టైంకి వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు జరుగుతున్న పరిణామాల దృష్టిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముద్రను భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి చెదిపివేయడం అనేది జరిగే పని కాదు. అయితే ఒకటి, ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభం అయిపోయింది కానీ ఆ కనెక్టివిటీ మాత్రం లేకుండా పోయింది. ఎందుకంటే వాస్తవానికి మీరు ఇందాక చెప్పినట్లు నితిన్ గడ్కరీ సభాముఖంగా పర్మిషన్ ఇచ్చినటువంటి 6 లైన్ల రోడ్డుపై ఈ కూటమి ప్రభుత్వం, నిజంగా కూటమి ప్రభుత్వానికి భోగాపురం ఎయిర్పోర్ట్ పై శ్రద్ధ, కమిట్మెంట్ ఉంటే ఈ 2 ఏళ్ల సమయం చాలు పూర్తి చేయడానికి. ఎందుకంటే అది జస్ట్ ఒక 57 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉన్న రోడ్ అది. సో అది పూర్తయిపోయి ఉంటే రోడ్ కనెక్టివిటీ బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ 17th నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోతుంది, లాస్ట్ ఫ్లైట్ ఆ రోజు రాత్రే. సో అటువంటిప్పుడు ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ లేకపోవడంతో 2.5 hours జర్నీ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సాధించి శంకుస్థాపన క్రెడిట్ కోరుకుంటాంది, కానీ వారు అవకాశం కల్పించిన దాన్ని కంటిన్యూ చేయడంలో లోపం జరుగుతుంది. ఇప్పటివరకు జగన్ గారు కొన్ని విషయాలు చాలా అద్భుతాలు చేశాడు. ఉదాహరణకు అమరావతి రాజధాని కేంద్రంగా 50,000 ఇండ్లు, కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ప్రతి ఇంటికి ఫ్రీగా డబ్బులు ఇస్తుంది. ఆ స్కీమ్ కింద తీసుకొచ్చాడు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. దాన్ని దాదాపు క్లోజ్ చేస్తున్నారు. 12,000 కోట్ల రూపాయలు ఈయన అడ్వాన్స్ నిధులు పోలవరానికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి. ఈయన అడ్వాన్స్ అంతకుముందులాగా ప్రభుత్వం ఖర్చు పెట్టి తీసుకొచ్చే పద్ధతి కాకుండా అడ్వాన్స్ ఒప్పించాడు, కేంద్ర కేబినెట్ ఆమోదింపజేశాడు. ఇప్పుడు 6 లైన్ రోడ్, ఇట్లా కొన్ని 6 లైన్ రోడ్ శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయించుకోవాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వమే. అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం
క్రెడిట్ మీద ఉన్న శ్రద్ధ ఇంప్లిమెంటేషన్ మీద పెట్టి ఉండింది అనుకోండి, ఇప్పుడు ఆ 6 లైన్ రోడ్డు 2 ఏళ్ళలో పూర్తి అయిపోయిండేది. ప్రభుత్వం చేయాల్సిన పనులు అది. జిఎంఆర్ వాళ్ళు కెపాసిటీ ఉన్న వాళ్ళు దేశ విదేశాలు ఎయిర్పోర్ట్లు కట్టారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఆ పని. అన్ని పనులు అవును. అయిపించేసినాం కాబట్టి. ఈ ప్రభుత్వం చేయాల్సింది కేంద్రం ఏదైతే అనౌన్స్ చేసిందో 6 లైన్ రోడ్ని ఇంప్లిమెంట్ చేయి. గత ప్రభుత్వం సాధించినటువంటి ఆ 6 లైన్ రోడ్ల పైన శ్రద్ధ పెట్టి దాని ఇంప్లిమెంటేషన్ ఈ 2 ఏళ్ళలో చేస్తుంటే ప్రభుత్వానికి మంచిది, ఎయిర్పోర్ట్ మంచిది. దాని మీద శ్రద్ధ పెట్టాల. తన అవసరం లేని క్రెడిట్ కోసం శ్రద్ధ పెట్టడం వల్ల అది ఎట్లా రాదు. రాని దాని మీద శ్రద్ధ పెట్టారు. వచ్చినా పెద్ద సమాజానికి ఏం ప్రయోజనం, బహుశా చంద్రబాబు కట్టారని మంచి ఒక పేరు మీ ఖాతాలో ఉంటే ఉండొచ్చు, కానీ సమాజానికి ఏం ఉపయోగం? కానీ ప్రభుత్వం ఏం దేని మీద శ్రద్ధ పెట్టాలో అది మీద శ్రద్ధ పెట్టకుండా శ్రద్ధ పెట్టని అంశాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయి.